ఇక పూజా సమయంలో మనం ఖచ్చితంగా నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉంటాము. అయితే ఈ నైవేద్యం విషయంలో కూడా 9 రకాల నైవేద్యం సమర్పించాలా? లేదా 21 రకాల నైవేద్యాన్ని సమర్పించాలా అనే విషయంలో ఒక చిన్న సందేహం ఉంది. మరి చాలామందికి ఈ సందేహం ఉంటుందమ్మా. ఎందుకంటే 21 పత్రాలతో మనం పూజ చేస్తున్నాము. నైవేద్యం కూడా అంటే ఆ స్వామికి మనకు వ్రత కథలోనే ఉంది. ఆ పార్వతీ అమ్మవారు ఈశ్వరుడు సంకల్పం చేసుకొని గణాధిపత్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజున పుట్టినరోజు కూడా అవ్వడం వల్ల ఆ గణపతికి ఇష్టమైనటువంటి పదార్థములన్నీ భుజించినటువంటి విధానం. అంటే గణపతికి భోజనం అంటే చాలా ప్రియత్వం. కాబట్టి ఇక్కడ ఇంకొక కథ కూడా మనం చెప్పుకోవాలి. ఈశ్వర వరప్రసాదము చేత అనేక జన్మలు ఎత్తి చివరికి ఈ యొక్క ధనాధిపత్యం పొందినటువంటి కుబేరుడికి అహంకారం వచ్చింది. ఇక నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప ధనాధిపతిని, ఈ ప్రపంచానికి ఏది ధనము ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అవసరమున్నా నేనే ఇవ్వాలి కదా అని చెప్పి ఒక గర్వం పెరిగింది. ఈ గర్వాన్ని అణచడం కోసం వినాయకుడు ఎదురు చూస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఈశ్వర పూజ సంకల్పం చేశాడు. కాబట్టి ఆ ఈశ్వర కుమారుడైనటువంటి గణపతిని ఆహ్వానం చేద్దామని చెప్పి విందుకు ఆహ్వానం చేశాడు. రాగానే చక్కగా ఉపచర్యలు చేశాడు. గణపతికి చక్కగా ఆసనం ఇచ్చి చక్కగా భోజనానికి ఉపక్రమించాడు. తాను ఎన్ని పదార్థాలు వండాడో అన్ని పదార్థాలు భుజిస్తూనే ఉన్నాడు. ఇక పెట్టడానికి తనకి శక్తి లేకుండా అయిపోయింది. అంతటా అప్పుడు తన తప్పు తెలుసుకొని వినాయకుడు పాదాల మీద పడ్డాడు. అప్పుడు తెలుసుకున్నాడు ఏంటంటే ఇక్కడ ఏంటి, ఈ యొక్క గర్వాన్ని కూడా అణిచినటువంటి వాడు వినాయకుడు. అంటే ఏంటి, ఈ భోజన ప్రియ అని చెప్పి ఉంది కదా. కాబట్టి ఈ భోజన ప్రియలో భాగంగా ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు నైవేద్యాలు పెట్టుకోవచ్చునమ్మా. అయితే అందరికీ శక్తి ఉంటుందా? సామాన్య మానవుడికి ఇప్పుడు దారిద్ర్యంతో ఇబ్బంది పడేటువంటి వాడికి శక్తి ఉండదు. శంకరాచార్యుల వారు భిక్ష కోసం వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ ఇంట్లో ఏమీ లేవు, ఒక ఉసిరిక పండు, కానీ సంతోషపడ్డాడు కదా. ఆమె దారిద్ర్యాన్ని తెలుసుకున్నటువంటి ఆ శంకర భగవాన్ల వారు కనకవర్షమే కనక ధారాస్తోత్రాన్ని చదివి కనకవర్షమే ఆ ఇంట్లో కురిపించారు. ఇప్పటికీ ఆ ఇల్లు అక్కడే ఉన్నది. ఇప్పుడు అందుకు కూడా మనం టూరిస్ట్ ప్లేస్గా మనం చూడవచ్చు కాలడిలో. అలాగే ఆ యొక్క గణపతికి ఇన్ని నైవేద్యాలు పెట్టాలని ఏం లేదు, ఎవరి శక్తిని అనుసరించి నైవేద్యాలు పెట్టవచ్చు. అయితే గణపతికి ప్రధానంగా కొబ్బరితో చేసినటువంటి నైవేద్యము చాలా ప్రీతికరం, ఉండ్రాళ్ళు కూడా చాలా ప్రీతికరం. ఇక ముఖ్యంగా ఈ యొక్క బెల్లం కూడా పెట్టాలమ్మా. ఏదీ లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా కానీ చాలా సంతోషపడతాడట. కాబట్టి ఎందుకనంటే చెరుకు గడలంటే ఏనుకి చాలా ఇష్టం. ఎక్కడ చెరుకు తోట ఉందంటే చెరుకు తోట అంతా పిప్పి చేసేస్తుంది. కాబట్టి ఆ చెరుకుతో వచ్చినటువంటి తయారైనటువంటి బెల్లాన్ని గనక నైవేద్యం పెట్టినట్టయితే ఆ యొక్క వినాయకుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి శక్తిని అనుసరించి ఎవరైనా కానీ తమ యుక్తానుసారముగా చేసుకోండి. కానీ బెల్లం ముక్క నైవేద్యంగానైనా పెట్టండి. ఇంట్లో మీ చేతులతో స్వహస్తాలతో చేసినటువంటి ఎక్కడో కొనుక్కొచ్చి అవన్నీ రెడీమేడ్గా కాకుండా, ఎందుకంటే ఎప్పుడు చేసి ఉంటాయో, ఎవరు చేసి ఉంటారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎలాంటి భావంతో చేసి ఉంటారో తెలియదు. కానీ మన చేతితో మనకిష్టమైనటువంటి ఆ బొజ్జ గణపయ్యకి మన చేతితో చేసినటువంటి కొబ్బరి లడ్డూని గనక బెల్లంతో చేసినటువంటి కొబ్బరి లడ్డూని నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా సంతోషిస్తాడు. ఉండ్రాళ్ళు పెట్టడం మాత్రం వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి నైవేద్యంగా చెప్పవచ్చు.